నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సకల సిద్ధులను అందించే క్రియాయోగ గురించి చాలా మందికి తెలీదు. అసలు అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనకు వివరించడం కోసం మనతో పాటు ఉన్నారు చిద్గురు గీత వ్యవస్థాపకులు భార్గవ శర్మ గురుగారితో మాట్లాడదాము. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, ఇప్పుడు నార్మల్ యోగాకి క్రియా యోగాకి డిఫరెన్స్ ఏంటి? యోగా అనేది పంచభూతాలకు సంబంధించింది. అంటే ఏంటంటే దానివల్ల రక్షింపబడతాం, సమస్యలు రాకుండా రక్షింపబడడానికి అవకాశం ఉంటుంది. యోగాలు రోగాలు రాకుండా ఓకే ఒక ప్రశాంతకరమైనటువంటి స్థితిని పొందడానికి యోగాన్ని ఇచ్చారు. కానీ క్రియాయోగం ఏంటి అంటే అణిమ గరిమ లగిమ మహిమ ప్రాకామ్య వశత్వ ఈశత్వ యతకామ వశాయత్వాలు అనేటటువంటి అష్టసిద్ధులు మానవుడు పొందొచ్చు. సృష్టిలో ఈ అష్టసిద్ధుల్ని పొంది అద్భుతంగా జీవించవచ్చు సృష్టికి అనుకూలమై. సో ఈ అష్టసిద్ధులు లాంటివి పొందడానికి, అలాగే విభూతులు అంటాం. అంటే ఏంటంటే మిరాకిల్స్ చేస్తారు కదా కొంతమంది, భవిష్యత్తుని చెప్పడం, అలాగే మీ మనసులో ఉన్నది ఏంటో చెప్పగలగడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా క్రియాయోగంతో సిద్ధులు సాధించవచ్చు. ఎనర్జీ సెంటర్స్ ని బాగా మనం యాక్టివేట్ చేసుకున్నప్పుడు, ఎనర్జీ సెంటర్ కి మంచి ప్రాణశక్తిని మనం పూర్తి స్థాయిలో అందించగలిగినప్పుడు ఆ ఎనర్జీ సెంటర్ సామాన్యమైన పనులే కాదు, అసామాన్యమైన పనులు కూడా అద్భుతంగా చేయగలుగుతాయి. అందుకని క్రియాయోగం చేస్తాం. ఇప్పుడు క్రియాయోగం ఏ విధంగా చేస్తారు గురూజీ? అసలు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? క్రియాయోగం అనేది మన లోపల ఫస్ట్ వీడు క్రియాయోగానికి పనికొస్తాడా లేదా అనేది ముందు గురువు చూస్తాడు. గురువుకి ఒక టాలెంట్ ఉంటుంది. అదేంటంటే మనకి తెలియని సమస్యలు, మనలో ఉండే సమస్యలు కూడా ఆయనకు తెలుస్తాయి. మనం గుర్తించం. నాకు ఈ సమస్య ఉందా అనేది మనకు తెలియదు, ఆయనకు తెలుస్తాయి. అది సృష్టిలో ఉండేటటువంటి ఒక గొప్ప అంశం అనమాట. గురువుకి మన గురించి మనకంటే బాగా తెలియడు. గురువు ఏం చేస్తాడు అంటే ఫస్ట్ వీడు క్రియాయోగం రాగానే దాబాబు నీ క్రియాయోగం చెప్తా అని చెప్పి వ్యాపారాలు చేస్తారు చూసారా, వాళ్ళలాగా చేయడు. గురువు అనేవాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. క్రియాయోగం చెప్పే గురువు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది, ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు యూట్యూబ్లోకి వచ్చి మాట్లాడకూడదు. ఎందుకు అంటే అవి ఏమి తెలియని వాళ్ళు చేశారనుకోండి, ఏమవుతుంది, ఇవన్నీ ఎనర్జీ సెంటర్కి సంబంధించింది క్రియాయోగం అనేది. ఏమి తెలియకుండా చేస్తే ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఎనర్జీ సెంటర్ నెగిటివ్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకని వాడిని ఏం చేస్తారు అంటే ముందు కొంచెం అనుష్ఠానం ఇస్తారు. అంటే ముందు నీ లోపల ప్రాణశక్తి అనేది పెరగాలి. నువ్వు క్రియాయోగం బాగా చేయాలి అంటే నీ లోపల ఎనర్జీస్ బాగుండాలి. అలా ఎనర్జీస్ డెవలప్ అయ్యే విధంగా కొన్ని సాధనలు మనకు గురువులే చెప్తారు. ఆ సాధనలు బాగా చేయాలి మనం. ఆ సాధనలు చేయడం వల్ల ఈ షట్శక్తి కేంద్రాలు తేజోవంతం అవుతాయి, మంచిగా ఎనర్జెటిక్ గా తయారవుతాయి. రోగగ్రస్తుడు, బలహీనుడు, దుర్బలుడు, నెగిటివ్ థింకింగ్ ఇలాంటి వాళ్ళకి భగవద్గీత చెప్పొద్దని చెప్తుంది. సాధన అసలు చెప్పకూడదు. అర్థమవుతుందండి. ప్రాథమిక దశలో ముందుగా గురువు ఏం చేస్తాడంటే వాళ్ళని దేహ వ్యవస్థల్లోనూ, మనో వ్యవస్థల్లోనూ, బుద్ధి వ్యవస్థల్లోనూ బలంగా తయారు చేయాలి ఫస్ట్. ఆ బాధ్యత గురువుదే. అర్థమవుతుంది. నాకేముండే నేను బాగానే ఉన్నా అంటాడు వాడు. నువ్వు బాగానే ఉన్న సంగతి, బాగానే లేని సంగతి గురువుకి తెలుసు. వైద్యుడికి ఎట్లా తెలుస్తుందో గురువుకి కూడా తెలుస్తుంది. మన ఆధ్యాత్మిక దేహాన్ని చూడగలుగుతాడు కాబట్టి. సో గురువు అది సమూలంగా తెలుసు కాబట్టి వాడికి ట్రైనింగ్ ఇస్తాడు. ప్రాణశక్తి బాగా ఉన్న తర్వాత, ప్రాణశక్తి బాగా నీకు ప్రదీప్తమైన తర్వాత అప్పుడు క్రియాయోగం గురించి పరిచయం చేస్తాడు. అది కూడా మన సాధన బేస్ మీద ఆధారపడి ఉంటుంది, మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అర్థమవుతుంది. అట్లా మనిషిని గమనిస్తూ ఆ సాధకుడి యొక్క సామర్థ్యాలను మనం అంచనా వేస్తూనే క్రియాయోగాన్ని నేర్పించాలనేది ఉంటుంది. అంతేగాని అందరికి కలిపి కొట్టేసేసి కుండలిని చైతన్యం అయిపోయింది, కుండలిని యాక్టివేట్ అయిపోయింది, లేచి వెళ్ళిపోండి, ఇట్లాంటి పని అనేది అది చాలా చీటింగ్ అనమాట, మోసం అనమాట. ధన్యవాదాలు గురూజీ. చాలా తెలియని విషయాలు, అంటే క్రియాయోగ గురించి చాలా మందికి అవగాహన లేదు, కానీ మీ ద్వారా ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశం మాకు లభించింది. ధన్యవాదాలు. క్రియాయోగ గురించి ఈ రోజు ఎన్నో విషయాలు తెలుసుకుందాము. ఇంకా ముందు కూడా ఇంకా ఎన్నో విషయాలు మనకి గురువు గారు చెప్తూనే ఉంటారు. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.